భూతనాథ సదానంద సర్వభూతాదాయపర రక్ష రక్ష మహాభావ శాస్త్రి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో మేమందరం కూడా ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. గత 4 రోజుల క్రితము రంజిత్ కుమార్ అనే సోదరుడు విలేకరి అతను మోహన్ బాబు ఎవరైతే సినీ యాక్టర్ ఉన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగితే అక్కడ కొన్ని విషయాలు ఏదో జరిగిన విషయాలను అతను కూడా ప్రశ్నిస్తే ఎంతో ఆవేశంగా మనం చూసాం లైవ్లో. ఒక అయ్యప్ప స్వామి భక్తుడై నల్ల బట్టలు కనిపిస్తున్నాయి నీకు, ఒక హిందువు అయి ఉండి కూడా నువ్వు దాడి చేయడము ఇది ఎంతవరకు సమంజసం మోహన్ బాబు గారు? అంటే మీకు హిందువు అని భయం లేదా? ఒక అయ్యప్ప స్వామి భయం లేదా? మీరు ఈ విధంగా దాడి చేయడం ఈరోజు అతనికి కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది. ఎక్కడైతే కంతలు కొట్టావో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆయనకు 3 నెలలు 4 నెలలు రెస్ట్ ఉండాలి. ఆ కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? ఈరోజు నీ వల్ల మాల దీక్ష విరమణ చేశాడు. ఇది అయ్యప్ప మా దాడి కాదు, ఒక హిందూ మీద దాడి జరిగింది. రేపు భవానీ మాత తీసుకుంటారు, వెంకటేశ్వర స్వామి మాత తీసుకుంటారు, ఆంజనేయ స్వామి మాత తీసుకుంటారు. మీకు ఎంతవరకు సమంజసం? ఒక హిందూ భక్తుడు అయ్యప్ప మాల వేసుకున్న మీద దాడి చేయడం నీకు శ్రేయస్కరమా? మల్కాజీరి అయ్యప్ప సంఘం నుంచి తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాము. మీరు వెంటనే ఆ అయ్యప్ప స్వామి ఇంటికి వెళ్ళి, రంజిత్ బాబు ఇంటికి వెళ్ళి మీరు క్షమాపణ చెప్పండి. ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దివ్యాశీస్సులు పొందాలంటే మీరు ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామి దీవెనలు పొందాలంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం మీరు పరామర్శించవలసిందే. ఆ అయ్యప్పని రంజిత్ కుమార్ విలేకరుని పరామర్శించవలసిందే. ఒకవేళ అటువంటి పరిస్థితి మీరు రాకపోతే మీరు ఏదైతే ఆక్రోషంతో ఉన్నారో అయ్యప్ప స్వాములందరూ కూడా మీ ఇంటి మీద దాడి చేస్తాము. ఇది మాకు వాస్తవం. అయ్యా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాము, ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబు గారి మీద అరెస్ట్ చేయవలసిందే. అయ్యప్పని కాదు, హిందూ మీద దాడి జరుగుతుంది. మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి మోహన్ గారు డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి స్వామి స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మోహన్ బాబు గారు ఏదైతే TV9 విలేకరు అయినటువంటి రంజిత్ కుమార్ గారు అయ్యప్ప మాల దీక్షలో ఉన్నప్పుడు వారిపైన చేసినటువంటి దాడి వారిపై చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయము. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకే ప్రశ్న అడగదలుచుకున్నాం. ఈరోజు హిందూ సమాజం పైన కంటిన్యూస్గా దాడి జరుగుతున్నప్పటికీ, ప్రతి దేవాలయం పైన దాడులు జరుగుతున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోవట్లేదు. సరే, దేవాలయాలు అంటే పెద్ద విషయము, మీ కమ్యూనల్ ఇష్యూస్ అయితే లేకపోతే ఒక పార్టీకి రద్దు చేయకూడదో మీరు వదిలేసి అనుకుంటే వేరే విషయం. కానీ ఒక ఇండివిజువల్ ఒక మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి ఒక ప్రముఖ సినీ హీరో అయినటువంటి వ్యక్తి, ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వ్యక్తి, ఆయన పబ్లిక్
పబ్లిక్గా ఒక మీడియా పర్సన్ పైన దీక్షలో ఉన్నటువంటి ఒక స్వామి పైన దాడి చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒకటి. రెండు, స్వయంగా మోహన్ బాబు గారే అంత గొప్ప వ్యక్తి అయినటువంటి మీరు, భగవంతుడు మీకు అన్నీ ఇచ్చిండు, ప్రపంచ జీవితంలో మీకు డబ్బు ఇచ్చిండు, హోదా ఇచ్చిండు, మంచి పర్పతి ఇచ్చిండు, మీకు అన్నీ ఇచ్చినటువంటి ఆ భగవంతుడి సేవ చేసుకున్నటువంటి ఆ భగవంతుడి దీక్షలో ఉన్నటువంటి ఒక స్వామి పైన దాడి చేయడమే మీరు చేసినటువంటి తప్పు. ఒకవేళ మీరు కంట్రోల్ తప్పి ఒకవేళ చేసి ఉంటే ఈ రోజుకైనా రిలీజ్ అయిపోయి వారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం అనేది నిజంగా రైట్. అది మీరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీకు స్వామి కాళ్ళు పట్టకు కనీసం అయ్యప్ప స్వామి కాళ్ళు పట్టుకొని బహిరంగంగా క్షమాపణ చెప్తే కనీసం దానికి హిందూ సమాజాన్ని గౌరవించినట్టుగా దీక్షలు తీసుకున్నటువంటి స్వాములను మీరు గౌరవించినట్టు ఉంటుంది. ఒకవేళ గురుస్వామి చెప్పినట్టుగా వారు ఇప్పటికి కూడా వారు నిజంగా ముందుకొచ్చి క్షమాపణ చెప్పకపోతే ఈరోజు సాత్విక అడుగుతున్న స్వాములందరూ కూడా ఇక్కడ దీక్షలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పరుష పదార్థాలు వాడరు కాబట్టి చాలా సాత్వికమైన మాతోటి అందరూ కూడా చెప్తారు. వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి రంజిత్ స్వామి కాళ్ళు పట్టుకొని వారికి చేయాల్సిన సహాయం చేయండి, వారికి క్షమాపణ చెప్పండి. గౌరవంగా ఉంటుంది. మీరు తప్పుడు సరిదిద్దుకున్నట్టు లేని పక్షంగా మరి గురుస్వాములు చెప్పి ఈ పోరాటానికి సిద్ధం. మోహన్ బాబు గారి మెడలు మంచి హిందూ ధర్మం అంటే ఏందో చూపించడానికి కూడా సిద్ధమని హెచ్చరించి భారత్ మాతకి సో నేను ఒక సింపుల్ అని చెప్పారు, నేను చింతిస్తున్నా బొంతిస్తున్నా, మీ చింతా బొంత మా కొత్త మోహన్ బాబు, నువ్వు పద్మభూషణ్ కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు, మాకు సంబంధం లేదు. నువ్వు అయ్యప్ప స్వామి మాలలు ఉన్న వ్యక్తి పైన మైక్ విచక్షణ రహితంగా, అంటే నువ్వు ఆ రోజు తాగి ఉన్నావా లేకపోతే మైకంలో కూడా నీ ఎదుట ఒక స్వామి ఉండని చెప్పి తెలుసా? నువ్వు ఒకటి మైక్ ఆ స్వామిని తల్లికి నీకు తెలుసా? యాక్చువల్లీ ఆ స్వామి మాల విరమణ చేసిండు. ఆ స్వామి విషయంగా ఇక తలకు ఒక చిన్న తగిలితే ఎప్పటికీ ప్రాబ్లం ఉంటుంది. ఆయన ఏ విధంగా ఆయన ఫ్యామిలీని ఎట్లా పోషించుకుంటాడు? ఇప్పుడు విలేకరులు అంటే ఎట్లుంటుంది అంటే, సో ఈ సమాజంలో లేని గీతగాళ్ళు విలేకరులు. సో మీరు వెలగబెడుతున్న మంచి చెట్లు, మీరు సినిమాలు తీస్తున్నాయి, ఏమన్నా చిన్న ఆఖరికి చచ్చిపోతే కూడా మీ పార్థివ దేహాన్ని వచ్చి మేము ఆడ ఆ కంపు కొడుతున్న శవాన్ని కూడా వచ్చి మేము కవర్ చేస్తున్నాం కదా, అంతా కూడా ఇంటి దగ్గర మొదలు నీకు నువ్వు అయ్యప్ప స్వామి అలా దీక్ష చేసుకున్నావు, శబరిమల పోతున్నావు. సో ఇంత పెద్ద హిందువులు అంటావు, నిన్న భాషల్లో అసలు నీకు కొంచెమన్నా ఏమైనా బాధ కనిపిస్తుందా? నేను చింతిస్తున్నా అంటున్నావు. సో నీ కొడుకులను ఇంట్లోనే ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చగెళ్ళాలి. నువ్వు ఇంట్లోనే గెలవని శాతం లేదు, నువ్వు బయట వచ్చి పెద్ద భాషలను ఎందుకే ఇచ్చు? సో నువ్వు గడ ఎంపీ ఉన్నవా, నువ్వు ఎంత తోపు ఉన్నావో మాకు సంబంధం లేదు. ఇప్పుడు మా స్వామి పైన దాడి జరిగింది, ఆ స్వామి ఇంటికి రావాలి నువ్వు ఏదో ఇప్పుడు మీడియానే వస్తున్నావు. నిన్న మీద ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? మళ్ళీ వీడియో ఎందుకు రిలీజ్ చేసినావు? మళ్ళీ ఇప్పుడు మేము చూపించకపోయి ఉంటే నీ వీడియో తెలుస్తుండే. ఇప్పుడు బట్టి ఏదో చింతిస్తున్న వీడియో కూడా మేము బయట మీడియాలో ఇవ్వకపోతే ఎట్లా తెలుస్తుండే? మీడియా లేనిది అసలు నువ్వు జీరో గుర్తుపెట్టుకో మోహన్ బాబు. ఇప్పటికైనా చెప్తున్నాము, ఆ స్వామి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ ఇంటిరా ఆ స్వామి కాళ్ళు మొక్కు, స్వామికి న్యాయం చేయాలి. ఇంతేకాదు రాచకొండ సిపి కూడా ఈ క్షమాపణతో సరిపెడతాం కరెక్ట్ కాదు. ఎందుకంటే సో ఇక ప్రతిసారి హిందువులు ఆయన దాడి చేస్తారు, సారీ అంటే ఆ ఇంగ్లీష్లో సారీ అని పెట్టు, ఆ తెలుగులో ఒక క్షమాపణ అని చెప్పారు కదా, సింపుల్గా కొడతాము, సారీ చెప్తాం, క్షమాపణ. మరి ఇదే మోహన్ బాబు ఇచ్చింది కూడా మా దాంట్లో ఒక స్వామి వచ్చి ఈ సారీ అంటే మేము చింతిస్తున్నాం బోధిస్తామని చెప్తారు. మరి మీరు ఒప్పుకుంటా అంటే మరి అట్లనే కానీ ఇక సో అందరూ కాకుండా ఇంకోటి కూడా చెప్తాము. సో కూడా ఒక స్వామిది ఒక సంఘటన జరిగింది కొంపల్లిలో, మాల వేసుకొని సుఖొస్తే ఆ స్వామి రాణిస్తలేరు. తర్వాత మొన్న ఆర్టీసీలో జరిగింది, ఎవరైనా మాల వేసుకున్న స్వామికి నువ్వు మంత్రి అయిన వాడిని టెస్ట్ చేస్తారా? ఏంటి దౌర్భాగ్యం ఇది? మేము భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అర్థమవుతలేదు. హిందువుల పైన ఎందుకు ఇంత విచక్షణ? మరి వేరే ఇంత మనుషులు ఉన్నారా? వాళ్ళ పైన ఎందుకు దమ్ము కదా వాళ్ళ అన్ననికి అడగలేము. వాళ్ళ జోలికి ఎంతో ఈసారి కార్తీక మాసం రాగానే ఎవడో ఒకరు రావాలి, అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి కొట్టాలి. ఏందా ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల ఏదైతే విరమో అది నువ్వు ఒక పాపాన్ని మూట కట్టుకున్నావు. నువ్వు మోహన్ బాబు పంటలో స్కూల్లో పిల్లలు చదువుకున్నా నువ్వు చేసి 70-80 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు చేసిన పుణ్యమంతా ఒక సంఘటనతో మనం కట్టుకున్నావు. నువ్వు దయచేసి మోహన్ బాబు గారు మీరు ఇంటికి రండి, ఆ స్వామి క్షమాపణ చెప్పండి, న్యాయం చేయండి. చేశాక మీరు పోయి పోలీస్ స్టేషన్లో లొంగిపండి. క్షమాపణ ఏం కాదు, ఇది ఖచ్చితంగా చేయవలసింది తరఫ ఆ అయ్యప్ప స్వామి తరఫున అంతా డిమాండ్ ఇస్తున్నాము. ఇది మలకాజ్గిరి నుంచి మొదలైంది, నువ్వు కాదు వాళ్ళు అట్లనే అంటారు. ఊకుంటే మరి నీ ఇంటికి వచ్చేదాకా చూస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. స్వామియే